హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షన్స్ బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో మీరైతే చాలా చోట్ల అయితే జాయిన్ అవుతూ ఉంటారండి. లైక్ వాట్సాప్ గ్రూప్‌లలో గానీ, లేదంటే ట్విట్టరు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రామ్ అని, ఇక టెలిగ్రామ్ ఇలా వీటిలలో అయితే జాయిన్ అవుతూ మీరు ఎవరికి జమ అయిందా, ఎవరికి జమ కాలేదా, ఏ ట్రెజరీ పరిధిలో జమ అయిందో లేదో తెలుసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉన్నారండి చాలామంది. సో, మీరక్కడ అలా చేయడం వల్ల మీ నంబర్ గానీ, మీ ఐడీ గానీ అక్కడ పబ్లిష్ అయ్యేదానికైతే అంటే చాలామంది చూడడానికైతే అవకాశం ఉంది కదండీ. సో, అదేది లేకుండా మనం వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్‌లోనే మనమైతే ఆహ్, ఎవరికి జమైంది, ఏ పరిధిలో ఉన్న వాళ్ళకి జమైంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే దానికి ఒక అవకాశం అయితే ఉందండి. సో, అదే ఇప్పుడు నేను మీకైతే తెలియజేయబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నేను మీకోసం స్పెషల్‌గా అయితే చేపించడం జరిగిందండి. సో, ఇప్పుడు నేనైతే ఈ లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తానండి. సో, దానివల్ల మీరైతే డైరెక్ట్‌గా ఈ లింక్‌లోకైతే ఇక్కడికైతే వచ్చేస్తారు ఈ పేజ్‌లోకి. సో, మీరు ఈ పేజ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ట్రెజరీ పరిధులన్నీ అయితే ఉంటాయండి. సో, మీ ట్రెజరీ ఏది ఫర్ సపోజ్ వెస్ట్ గోదావరి అనుకోండి, భీమవరం అనుకోండి. ఇలా భీమవరం మీద ఎస్టీఓ భీమవరం మీద క్లిక్ చేసినప్పుడు సో, ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మీ భీమవరం ఎస్టీఓ పరిధికి సంబంధించి జనవరి 2024 సంబంధించిన పెన్షన్ల తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ఇక్కడికైతే రావాల్సి ఉంటుందండి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు మీ పెన్షన్ జమ అయ్యి ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది కదండీ! ఇక్కడైతే యెస్ అని టైప్ చేయండి. జమ అయినట్లయితే యెస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే మీ నేమ్ గానీ లేదంటే ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోవచ్చండి. జస్ట్ 1, 2, 3 లెటర్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో, ఈమెయిల్ ఐడీకి ఉంటే మీదివ్వండి. లేదంటే ఏదో ఒక ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయొచ్చండి. ఇక్కడ ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే google@gmail.com అని ఉందండి. సో, మీదైనా ఇవ్వచ్చు. లేదంటే ఇదైనా గూడా కాపీ చేసి సో, ఇక్కడ పేస్ట్ చేయొచ్చండి. సో, ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా అయిపోతుంది. సో, ఇక్కడ మీకు వచ్చిందంటే యెస్ అని అయితే టైప్ చేసి ఉంటారు గదా! సో, ఫైనల్‌గా అయితే పోస్ట్ కామెంట్ అనడమే అండి. సో, ఇప్పుడైతే మీరు పోస్ట్ చేసిన కామెంట్ అనేది ఈ వెబ్ పేజ్‌లో అప్డేట్ అవుతుందండి. సో, మీకు జమ అయినట్లే ఇతరులకు గూడా జమ అయ్యుంటే యెస్ అని టైప్ చేస్తారు. లేదంటే కాలేదని టైప్ చేస్తారు. సో, ఇక్కడ మీ లిస్ట్ అని కాదండి. ఎక్కువ మంది ఎంతమందికి జమ అయింది, ఎంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నదని తెలుసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైనా ఇంకా పెన్షన్ పడకుండా ఉంటారు గదండీ! సో, వాళ్ళందరికీ కూడా ఒక ఊరట ఇచ్చిన వాళ్ళమైతే అవుతామండి. సో, ఈ ప్రాసెస్ ఇక్కడ కామెంట్ చేసేదానికి ప్రాసెస్ అంతా ఇక్కడైతే ఉందండి. సో, ఈ విధంగా ఇది ఫాలో అయ్యి మీరైతే డైరెక్ట్‌గా తెలుసుకోవచ్చండి. ఎటువంటి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా జమ అయిందో లేదో అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చండి. మీకు వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వద్దని కాదండి. జస్ట్ ఇదొక ఆల్టర్‌నేటివ్ వే ఉందని చెప్పడానికే నేను ఈ ప్రయత్నం అయితే చేశాను. సో, మీకోసం అయితే ఇదంతా క్రియేట్ చేయించడం జరిగిందండి. సో, మొత్తం 211 ట్రెజరీల పరిధిలో ఉన్న వాటన్నిటికి కూడా అన్ని పేజెస్ అయితే చేపించడం జరిగిందండి ఇవాళ. సో, ఈ పేజెస్ అనేటివి ఎవ్రీ మంత్ అండి. ఇప్పుడు జనవరి నెలకు సంబంధించి అయితే ఈ పేజెస్ ఉంటాయి కదండీ! సో, ఇట్లనే ఫిబ్రవరి మంత్‌కి అట్లా ఎవ్రీ మంత్ అయితే చేపిస్తూ ఉంటాను. సో, మీరు ఎంతమంది వచ్చి అక్కడ కామెంట్ చేస్తూ ఉంటారా అనేది దాన్ని బట్టి అయితే నేను ఎవ్రీ మంత్ ఇలాంటి ఆర్టికల్స్ అయితే రాపిస్తూ ఉంటానండి. సో, పబ్లిష్ చేపిస్తుంటాను. ఒకవేళ మీకు నచ్చలేదు అంటే ఇక్కడితోనే ఈ మంత్‌తోనే అయితే ఆపేయడం జరుగుతుందండి. సో, మీ రెస్పాన్స్‌ని బట్టి అయితే నేను ఫర్దర్‌గా డెసిషన్ అయితే తీసుకోగలుగుతానండి. సో, ఇంతే అండి. ఇది చెప్దామని మీకైతే చేశాను. సో, ఫస్ట్ అయితే తెలుసు కదండీ! ఆల్ ట్రెజరీలోకైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఎస్టీఓ గానీ, డీటీఓ గానీ సెలెక్ట్ చేసుకోవాలండి. మొత్తం ఏపీకి సంబంధించిన 211 ట్రెజరీలన్నీ గూడా ఇక్కడ ఉన్నాయండి. డీటీఓ అండ్ ఎస్టీఓలన్నీ కూడా. సపోజ్ కుప్పం అంటే కుప్పం మీద క్లిక్ చేయడం ద్వారా మీరు కుప్పం అనే పేజీలోకి వస్తారండి. ఇక్కడ కేవలం కుప్పం సంబంధించిన వాళ్ళు మాత్రమే
తెలుసుకోవచ్చండి. వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో గానీ, నేను వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టినప్పుడు మీరు కామెంట్స్ పెడతారండి. సో, మీరు మీ ఎస్టీఓ నేమ్ మెన్షన్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఏమవుతుందంటే, ఒకరు తిరుపతి, ఒకరు ఇంకో అమరావతి అట్లా ఎస్టీఓ ఏది అంటే అది మీరు టైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో, కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఏర్పడుతుందండి. సో, అలా లేకుండా ప్రతి ఒక్క ఎస్టీఓకి సంబంధించి పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది యాక్సెస్ చేసుకోగలరండి. సో, వేరే ఎస్టీఓ వాళ్ళు వేరే ఇక్కడ చేంజ్ అవ్వచ్చండి. సో, సపోజ్ ఇంకో వేరే ఎస్టీఓకి చేంజ్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసి శ్రీకాకుళం అంటే శ్రీకాకుళము ఇట్లా రణస్థలం అయితే రణస్థలం మీద క్లిక్ చేయగలుగుతారండి. సో, ఇక్కడ కేవలం రణస్థలం సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కామెంట్స్ చేసుకోగలుగుతారండి. మీరు పెన్షనే అని కాదండి, మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడైతే మీరు కామెంట్ ద్వారా పోస్ట్ చేయొచ్చండి. సో, నేను గాని లేదంటే మన మిత్రుల్లో ఎవ్వరు చూసినా సరే ఇక్కడ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, మీకైతే ఒక మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. సో, అందరూ గ్యాదర్ అయినట్టుగా ఉంటుంది. సో, ఇది దృష్టిలో పెట్టుకొని నేనైతే మార్నింగ్ నుంచి ఇవన్నీ చేపించడం జరిగిందండి. సో, దయచేసి వీటినైతే విజిట్ చేసి యూజ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. మీకోసం ఇంతగా కష్టపడ్డాను కాబట్టి. సో, థ్యాంక్ యూ అండి. ఇంతే వీడియోలో మరొక టాపిక్‌లో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.